ముస్లింలు అందరూ కూడా ముస్లింల వరకే కాదు, ఈరోజు మన అస్సాంలో అమలు చేశారు. మీ అందరికీ తెలుసుంటే అస్సాంలో, ఎందుకంటే బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు చాలామంది అక్కడ ఆ సైన్యం చేసినటువంటి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇటు బెంగాల్లోకి అస్సాంలోకి సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. దానివలన అస్సాం ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, వీళ్ళంతా బయట నుంచి స్థిరపడినటువంటి వాళ్ళ మాకు ఉపాధి లేకుండా పోయిందని చెప్పాలి. పెద్ద ఉద్యమం కూడా నడిచింది. ఆ క్రమంలో అస్సాం వరకు పరిమితం చేసి సిఏఏ ఎన్ఆర్సీలు అమలు చేశారు. అమలు చేసినప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ముస్లింలకే అర్హత లేకుండా పోతుందని చెప్పని అనుకున్నారు, కానీ ముస్లింల వరకే పరిమితం కాలేదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారు ఆ చట్ట ప్రకారం. అది ఎంత అన్యాయమైన చట్టం అని అంటే, భార్యాభర్త పిల్లలు ఉంటే పిల్లలకి భర్త పౌరసత్వం నిరూపించుకున్నారు, భార్యకి పౌరసత్వం నిరూపించుకోలేకపోయారు. దాని కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా తల్లిదండ్రులు ఈ దేశంలో పుట్టారు అనేది నేను నిరూపించుకోవాలి. వాళ్ళు ఈ దేశంలో పుట్టారు అని చెప్పానంటే వాళ్ళకి ఏదో ఒక సర్టిఫికెట్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా వాళ్ళు స్కూల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. అలా నేను నా తల్లిదండ్రులు అని అంటే నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, వాళ్ళకి ఎంత ఉంటుంది, 80 సంవత్సరాల పైన ఉంటాయి. అది మరి వాళ్ళకి ఆ రోజుల్లో బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితే లేదు, అసలు ఆసుపత్రుల్లో ప్రసవాలే ఉండేవి కాదు కదా. అలాగే అందరికి విద్య అన్నది కూడా లేదు ఆ రోజు, ఇంత పెద్ద ఎత్తున స్కూల్లో అవి కూడా లేవు. కాబట్టి అవి రెండూ లేకపోతే నా పౌరసత్వం నేను నిరూపించుకోవడానికి వేరే ఆధారాలు, నాకున్న ఆధార్ కార్డు కానీ, నాకున్న స్కూల్ సర్టిఫికేట్ కానీ, నాకున్న బర్త్ సర్టిఫికేట్ కానీ పనికిరావు, నా తల్లిదండ్రులది కావాలి. ఇప్పుడు ఆ ప్రకారం భార్య పౌరసత్వం నిరూపించుకోలేకపోయింది. దాంతో ఆమె ఇందులో కూడా అధికారుల చేతిలో ఉంటాయి. కింద కోర్టులకు వెళ్ళి మనం ఏమీ దానిలో సాధించడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఓడిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బులు ఆమె దగ్గర లేక అక్కడ ఏం చేశారో, పెద్ద గోడౌన్ లాగా రిహాబిలిటేషన్ సెంటర్లు, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో అది లేదు, బర్మా నుంచి భారతీయులందరూ తిరిగి వచ్చినప్పుడు బర్మా క్యాంపుల దగ్గర ఏం చేశారు, పెద్ద షెడ్లు వేసి కుటుంబాలను ఆ షెడ్లోనే పెట్టారు. దానికేం గోడలు ఏమి లేవు. అలాగా పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టి వీళ్ళందరినీ ఆ లోపలికే పంపించి ఆ రోజు దాకా వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ప్రభుత్వపరం అయిపోతాయి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్ కానీ ఉద్యోగాలు పోతాయి, ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళు అందులో ప్రభుత్వం ఇచ్చిన రేషన్తో బతకాలి తప్ప వేరే ఏమీ అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితి అక్కడ ముస్లింలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని అమలు చేసేటటువంటి స్థితి ఉంది. కమ్యూనిస్టు పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ సిఏఏలోని దుర్మార్గమైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. దానివలన ఈ దేశంలో ముస్లింలు అసలు అక్షరాస్యత చాలా తక్కువ, ఈ సర్టిఫికేట్లు ఉండే పరిస్థితి ఉండదు. వీళ్ళందరినీ కావాలని మీరు ఈ దేశ పౌరులు కాకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు రెండు ముందు నుంచి చెప్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల విడుదల చేసినటువంటి మా మేనిఫెస్టోలో కూడా మేము గెలిస్తే ఖచ్చితంగా సిఏఏ రద్దు కోసం పోరాటం చేస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు, వాళ్ళు ఏ మతస్థులైనా భారతీయులే, వీళ్ళందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండాలి, సోదరులుగా జీవించాలని చెప్పని భావిస్తున్నాం. మరి ఈ క్రమంలోనే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ సర్దుబాటు జరిగింది. ఈ సర్దుబాటులో ఈ స్థానం, పశ్చిమ స్థానం మాకు సిపిఐ కేటాయించబడింది. ఇక్కడ పార్లమెంటు మా సోదరి బేగం చెప్పినట్టు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తారు, శాసనసభకి, అసెంబ్లీకి కమరెడ్డి విమల గారు పోటీ చేస్తారు. ఆమె అనేక ఉద్యమాల్లో ఉన్నారు, జైలుకి అది కూడా వెళ్ళొచ్చారు, భూ పోరాటాలు కానీ మహిళల హక్కుల మీద ప్రత్యేకించి పోరాటం చేశారు. మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 2 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల మీద వాటి మీద దాడి చేసినప్పుడు అది జరిగింది. కాబట్టి ఆమెకి కంకి కొడలు గుర్తు, ఆ గుర్తు మీద అలాగే పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థి
హస్తం గుర్తు ఉంటుంది. ఆ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని గెలిపించి మనం భారతదేశ పౌరులందరికీ ఒక హక్కులు కల్పించే దానికి మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు. ఇప్పుడు ఇంకేం లేదు.